వెల్కమ్ టు విజిల్. డాక్టర్ నాగులపల్లి భాస్కర్రావు గారు ప్రముఖ సోషల్ సైంటిస్ట్. 1960వ దశకంలో అమెరికాలో అక్కడ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి అక్కడి నుంచి న్యూఢిల్లీలో స్థిరపడి సిఎంఎస్ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థకి అంకురార్పణ చేసి ఇందిరాగాంధీ నుంచి ఎన్టీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరితో కూడా సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఇవి కాకుండా తొలితరం మహనీయులు, స్వతంత్ర సమరయోధులు. భాస్కర్రావు గారు ఇట్సెల్ఫ్ ఒక స్వతంత్ర సమరయోధులు కుమారుడు. కృష్ణా జిల్లా ముదునూరు గ్రామం నుంచి న్యూఢిల్లీలో అక్కడ కార్యకలాపాలు, ఒక గ్రామం నుంచి న్యూఢిల్లీ వరకు ఆయన ప్రయాణం. దాంట్లో విద్యార్థి దశగా ఉన్నప్పుడు, ఆయన యువకుడుగా ఉన్నప్పుడు ఇక్కడ యాక్టివ్ పాలిటిక్స్లో ఆ రోజు ఉన్న ఉద్దండుల్లో కాకాని వెంకటరత్నం గారు ప్రముఖులు. కాకాని వెంకటరత్నం గారి గురించి నేటి తరానికి తెలియని భాస్కర్ గారు మాత్రమే కాకాని వెంకటరత్నం గారి గురించి స్పష్టంగా నెక్స్ట్ జనరేషన్స్కి ఇది ఒక చరిత్ర డాక్యుమెంట్గా ఉండటం కోసం ఈ ప్రయత్నం. వెంకటరత్నం గారి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నటువంటి వ్యక్తిగా భాస్కర్ గారు అప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉండేవాళ్ళు. ఆనాటి మధుర స్మృతుల్ని భాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సుభాకర్ గారు. కాకాని వెంకటరత్నం గారితో మీ మొదటి పరిచయం, అట్లాగే విద్యార్థి దశలో మీరు రాజకీయాల్లో విద్యార్థి నాయకుడిగా ఉన్న దశలో వెంకటరత్నం గారికి మీకు ఉన్న అనుబంధం, ఈ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కాకాని వెంకటరత్నం గారి క్రియాశీలక పాత్ర. నేను కొద్ది రోజుల క్రితమే ఈ కాకాని వెంకటరత్నం గారికి సంబంధించిన ఒక ఓటు రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పింది అని అన్నాను. అది దాంట్లో వాస్తవం ఉందా? మేము చెప్పిన దాంట్లో ఇంకా మేము మిస్ అయిన అంశాలు ఏంటి అనేదాన్ని మాకు వివరించే ముందు మీకు వెంకటరత్నం గారికి తొలి పరిచయం, మీ అనుభవాలు తెలియజేస్తారా? సుభాకర్ గారు చాలా విచిత్రమైన వ్యక్తిని, సందర్భాన్ని మీరు గుర్తు చేశారు నాకు. ఈ రోజున ఆ రెండు సందర్భాలు కూడా అసాధారణమైనటువంటి విషయాలు. ముందుగా మీరు అడిగింది ముందే చెప్తాను. అదేమిటంటే అపార్థం చేసుకుంటాం రాజకీయాల్లో ఎట్లా జరుగుతుందో అనే దానికి నిదర్శనం ఈ సంఘటన ఏమిటంటే, ఇద్దరు రాజకీయ ప్రముఖులు, ఈ కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రముఖులు ఆ రోజుల్లో 1950లో విషయం నేను చెప్పేది, 50-52 మధ్యలో గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు, వీరిద్దరూ కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ముఖ్య సభ్యులు. అప్పుడు ఈ దక్షిణ రాష్ట్రాల రాజకీయాలను మలుపు తిప్పిన సంఘటన ఏమిటి అంటే, ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ జరిగింది. ఎవరి మధ్యన? నీలం సంజీవ్ రెడ్డి, డాక్టర్ ఎన్జి రంగా. అప్పటికే దేశంలో ఒక ప్రముఖ నాయకుడు, రాష్ట్రాల్లో పెద్ద నాయకుడు, టంగుటూరి ప్రకాశం గారితో పాటు కలిసి చేస్తున్నటువంటి నాయకుడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఒకే పార్టీలు కొద్దిగా వేరు, అయితే కలిసి పనిచేస్తున్న వ్యక్తులు. కృషికార లోక్ పార్టీ అనే పార్టీ, అది దాంట్లోకి వస్తాను, వేరే విషయం అది. ఈ ఎలక్షన్లో ఒక విచిత్రం జరిగింది. అదేమిటంటే, సంజీవ్ రెడ్డి గారు ప్రాంతీయ నాయకుడు. అప్పుడు ఆ సందర్భంలో రాయలసీమ ప్రాంతానికి పరిమితమైన నాయకుడు. దేశంలో ఆయన పేరు కానీ ఆయన ఉనికి తెలియని వ్యక్తి, అయితే మంచి కార్యకర్తగా పేరున్న వ్యక్తి ఆ ప్రాంతంలో. అట్లా వాళ్ళిద్దరి మధ్యన పిసిసి ప్రెసిడెంట్గా ఎలక్షన్కి పోటీ జరిగింది. చాలా మలుపు తిప్పిన సంఘటన అది, చాలామందికి తెలీదు ఈ రోజున. అది ఎట్లాగంటే,
ఆ ఎలక్షన్లో లెక్క ప్రకారం ఎన్జి రంగా గారు గెలుస్తారు అనేటువంటి ఊహలో అందరూ అనుకున్నది. అయితే అనూహ్యంగా నీలం సంజయ్ రెడ్డి గారు గెలిచారు. ఎట్లా గెలిచారు అనేది చాలా విచిత్రమైన విషయం. అది ఏమిటంటే ఇద్దరు వ్యక్తులు, ఆ వ్యక్తులు రంగా గారి భక్తులు, శిష్యులు, భక్తులు అనే బదులు శిష్యులు, అదే సమాజానికి చెందిన వ్యక్తులు. కాకాని వెంకటరత్నము, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు. వీళ్ళిద్దరూ చివరి నిమిషంలో సంజయ్ రెడ్డి గారికి ఓటు చేశారు. ఆ ఓటు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఓట్లు అయినాయి. ఎట్లాగంటే నీలం సంజయ్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవటమే కాకుండా తర్వాత జరిగిన రాజకీయ పరిమాణాలకి ముఖ్య కారకుడయ్యాడు. రాజధాని విషయంలో కానివ్వండి, ముఖ్యమంత్రి విషయంలో కానివ్వండి, ఇంకా అనేక రకాలుగా ఆయన వారసులను ప్రకటించే, ఆ తర్వాత ఆయన వారసుడు కాసు బ్రహ్మానంద గారు అవడానికి కానివ్వండి, ఆయన కారకుడు అవటం, తర్వాత ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల్లోకి వెళ్తాం, అదొక చరిత్ర. అయితే అక్కడ విశేషత ఏమిటంటే ఈ గొట్టిపాటి బ్రహ్మయ్య, కాకాని వెంకటరత్నం గారు రంగా గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఆయన శిష్యులు కూడా రంగా గారికి. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో లీడర్స్ అంతా రంగా గారి శిష్యులే. రంగా గారి దగ్గర కొద్దిగా గొప్ప నేర్చుకున్న వ్యక్తులే. ఆచార్య ఎన్జి రంగా, ఆయన అనేక పేర్లు ఉన్నాయి. ఆచార్య ఎన్జి రంగా అని, రైతు రంగా అని, డాక్టర్ ఎన్జి రంగా అని, అట్లా వేరు పేర్లు ఉన్నాయి ఆయనకి. అయితే వీళ్ళు ఏమిటంటే ఈ కాకాని వెంకటరత్నం, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు కుల రాజకీయాల్ని ప్రమోట్ చేయకూడదు. విచిత్రమైన విషయం. ఇవాళ జరుగుతున్న సంఘటనలతో ఆ విషయాల్ని కంపేర్ చేసి చూస్తే అట్లాగా నిజమా అనిపించేటువంటి విషయాలు ఏమిటి? ఇంత పెద్ద అవకాశాన్ని ఈ నాయకులు, నేను ఈ రంగా గారికి ఓటేస్తే నేను కులానికి ఓటేశానని అనుకుంటారు అని ఆ అపోహ రాకుండా అపోహ కాకుండా వాళ్ళు నిజంగా బిలీవ్ చేశారు. ఏమిటి? కుల రాజకీయాలని మనం ప్రమోట్ చేయకూడదు అనేటువంటి ఆలోచనతో సంజయ్ రెడ్డి గారికి ఓటేశారు. సదుద్దేశంతో అట్లాంటి సదుద్దేశం ఇప్పుడు ఎవరికైనా ఉందా అనేది ప్రశ్నించుకోవాల్సిన విషయం మనంతా కూడా. ఈ రోజున ఉన్నటువంటి నాయకులు, ఓటర్సు అందరూ కూడా. ఆ రోజుల్లో అట్లాంటి వ్యక్తులు, అట్లాంటి నాయకులు ఉండేవాళ్ళు మనకి. అట్లాగే ఇంక గోపరాజు రాంచంద్రరావు ఆయన కూడా అదే కోవకు చెందిన వ్యక్తులు. అట్లాంటి వాళ్ళు ఇంకా ఉండేవాళ్ళు. కాకాని వెంకటరత్నం గారు ఎమ్మట అన్ని కులాల వాళ్ళు ఆయన అంటూ ఉండేవాళ్ళు. ఆయన ఏ కులం అని చెప్పడం కష్టం. ఇప్పుడు ఈ రోజుల్లో పలానా కులం అని చెప్పుకోవడం గొప్ప అయింది. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం కాకాని వెంకటరత్నం గారు సంజయ్ రెడ్డి గారికి ఓటు వేశాడనే విషయం 10 సంవత్సరాల వరకు తెలియదు ఎవరికి. అది విచిత్రమైన విషయం. ఆ రోజుల్లో ఎవరికి ఓటేశారనేది కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా పరిమితమయ్యేది. అంత డెమోక్రటిక్గా ఉండేది పార్టీ. అది తెలిసి దానికి తోడు చూడండి విశేషత. రంగా గారు ఓడిపోయిన తర్వాత కాకాని వెంకటరత్నం గారిని కలుస్తానికి వచ్చాడు. తనకు వేయలేదని తెలిసి కూడా ఆయన కలుస్తానికి వచ్చాడు. ఆయనే స్వయంగా వచ్చాడు. నేను అక్కడ ఉండటం సంభవించింది ఆ రోజుని. కుర్రాడిని. సో ఆ రకంగా నాకు ఎంతో అనుభవాలు. కాకాని వెంకటరత్నం గారితో నా మొట్టమొదటి పరిచయం అనూహ్యం, అసంభవం. నేను కుర్రాడిని, 11 సంవత్సరాల మధ్యలో. ఆయన మా ఊరు ముదునూరు వచ్చాడు. జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా ఎన్నికై గ్రామంలో స్కూల్ పెట్టించాలనేటువంటి షావుకారులను కలుస్తానికి వచ్చాడు. షావుకారుల చేత ఆ స్కూల్కి, పాఠశాలకి బిల్డింగ్లు, స్థలాలు కోసం వచ్చాడు. వెళ్తాంటే నేను మా ఇంట్లో ఆ రోజున అదే టైంలో ఒక మేసన్
పనిచేస్తుంటే బోర్డు మీద నేను ఆ కాకాని వస్తున్నాడని బోర్డు మీద రాశాను నేను. మా ఊర్లో ఆ రోజుల్లో పేపర్లు లేవు, ఒకళ్ళకే ఇద్దరికో వచ్చేది పేపరు గ్రామం మొత్తం మీద. ఆయన పేరు వచ్చిరా అని తెలుగులో రాశాను. ఆయన వెళ్తూ అది మా ఇల్లు మూల అది చూసి ఎవరు రాసింది అన్నాడు. అంటే సీతారామయ్య గారి అబ్బాయి. ఎవరు రావాడు? ఆయన మాట్లాడే తీరు అట్లా ఉంటుంది. ఎంత సహృదయుడో, ఎంత సాఫ్టో అంత హార్డ్గా మాట్లాడతాడు. అంత హార్డ్గా మాట్లాడాడంటే ఆయన మనసులో అంత గాఢమైన ప్రేమ ఉన్నట్టు లెక్క అనుకోవాలి. నేను వస్తే నా చేయబట్టుకున్నాడు. చేయబట్టుకుని ఏమిట్రా ఇట్లా రాసావు, ఏం చదువుతున్నావు అన్నాడు. ఈలోపు ఎవరినో వెళ్తున్నాడు కదా, నా చేయి పట్టుకున్నట్టు మర్చిపోయాడు ఆయన. మర్చిపోయిన ఏమో తీసుకెళ్ళిపోయాడు. నేను ఆయన ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళతో వింటా ఉన్నాను. ఒక షావుకారింట్లోకి వెళ్ళి, ఏమయ్యా నీకు పిల్లలు లేరు, నీ స్కూల్లో పోయి నీకు ఇంతకన్నా అవకాశం ఎక్కడ ఉంటుంది, ఈ గ్రామాల్లో స్కూల్ పెట్టాలి, నువ్వు స్కూల్కి కొంత పొలం ఇవ్వు అని అడుగుతున్నాడు. ఆయన ఏమో ఇవ్వనంటున్నాడు. ఈయన క్యాజువల్ చేస్తున్నాడు, కోపడుతున్నాడు. నువ్వు ఇవ్వకపోతే ఎట్లాగో, ఈ గ్రామానికి నువ్వు పెద్ద, నువ్వు మోసబారి రైతువి అని ఆయన ఇవ్వాల. అట్లా ఇంకో పెద్ద నెక్స్ట్ రైతుకు వెళ్ళాడు. అట్లా కాకాంతో పరిచయం అట్లా అయింది. అప్పుడు నా చేయబట్టుకున్నట్టు గుర్తొచ్చి ఆయనకి, అరే నీ స్కూల్ టైం ఉందా, స్కూల్ ఉందా ఇవాళ అని అప్పుడు నన్ను వదిలేశాడు. ఆ తర్వాత ఇక్కడ పడమట్లో ఒక రాజకీయ పాఠశాల పెట్టాడు ఆయన 55లో. పొలిటికల్ అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆచార్య ఎన్జి రంగా గారు ఒక దేశంలో మొట్టమొదట రాజకీయ పాఠశాలలు నడపటం ఒక గొప్ప విశేషత. అంటే రాజకీయ పాఠశాలలో సిద్ధాంతాల గురించి చెప్పటం, రాజకీయ నేతలను గురించి వాళ్ళ చెప్పటం, ప్రపంచంలో ఏ రకంగా సిద్ధాంతాలు ఆ దేశాన్ని నిర్మించినవి, ప్రభుత్వ ఆలోచనలు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రకంగా మనం అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనలు అక్కడ వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు. ఆధునిక భారతదేశ పునర్నిర్మాణంలో ఏ రకంగా ఉండాలనేది రకరకాల వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఒకడు సోషలిస్టు, ఒకడు కమ్యూనిస్టు, ఒకడు కాంగ్రెస్ పార్టీ, ఒకళ్ళు వేరు పార్టీలు వాళ్ళు, వేరు సిద్ధాంతాల వ్యక్తులు, వాళ్ళంతా ఒకే ఆలోచనలు వాళ్ళు కాదు, విభిన్న వ్యక్తులు. ఎంత గొప్ప విషయం అంటే మా కుర్రవాళ్ళకి, మేము అప్పుడు ఇంకా ఎస్ఎల్సి ఫైనల్ ఇయర్లో ఉన్నా నేను, నాకు అప్పుడు అసలు క్యూబా అంటే ఏమిటి, క్యాస్ట్రో అంటే ఏమిటి, మావో సేటుంగ్, చైనాకిను వీళ్ళకి సంబంధం ఏమిటి, ఎందుకు వీళ్ళకి మధ్యన విరుద్ధంగా వచ్చిందనేటువంటి విషయాలు నాకు అప్పుడు తెలుస్తూ జరిగింది. దానికి కారకుడు కాకాని వెంకటరత్నం. ఆ తర్వాత నుంచి ఆయన నేనంటే ఒక స్వాతంత్ర సమరయోధుడు కొడుకు అని, తర్వాత బాగా చదువుతున్నానని, తర్వాత ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన కుర్రాడునని, నా మీద ఒక అమితమైన ప్రేమ ఆయనకి. నేను ఆయనంటే ఒక భక్తి భావం నాకు అప్పుడు వచ్చింది ఆ 15 రోజుల తర్వాత. ఆ తర్వాత ఆయన నన్ను గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండేవాడు. నేను కాలేజీలో చేరాను. నేను అక్కడ ముదురూరు నుంచి విజయవాడ వచ్చాను, ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరాను. ఎస్ఆర్ఆర్ కాలేజీ చేరినప్పుడు నన్ను గోవా యాజిటేషన్, గోవా స్వాతంత్రానికి విజయవాడ నుంచి ఒక టీం వెళ్ళింది మా కాలేజీలో నుంచి. దాంట్లో నన్ను కూడా వెళ్ళమన్నాడు ఆయన. చూడండి, ఆయన 4 స్టూడెంట్స్ వెళ్ళాలి. నేను లాస్ట్ మినిట్లో మా ఫాదర్ నాకు రైలుకి కావాల్సిన టికెట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల నేను డ్రాప్ అయిపోయాను. ఆ 4లో 3 వెళ్ళారు కదా, 2 టన్నెల్లో పోలీసులు కాల్చి చంపేశారు, చనిపోయారు అక్కడ. ఎస్ఆర్ఆర్ విద్యార్థులు రామోహన్ జగం వాళ్ళ పేర్లు. చనిపోతే నేను విద్యార్థి నాయకుడిగా
విజయవాడ సిటీలో హార్తాల్ ప్రకటించాను. హార్తాల్ అందరూ ఫాలో అయ్యారు ఎక్సెప్ట్ లయోలా కాలేజ్. ఆ లయోలా కాలేజీని నేను కొద్దిగా వికృతంగా ప్రవర్తించాల్సి వచ్చింది. అద్దాలు పగలగొడుతున్న దగ్గర నుంచి తలుపులు కొత్తగా కట్టారు. అప్పుడే లయోలా కాలేజీ అప్పుడే 2 సంవత్సరాలు అయింది అప్పుడు పెట్టి. ఆయన కొద్దిగా లయోలా కాలేజీ చీఫ్ ఫాదర్ బుల్లయ్యో చెల్లయ్యో ఏదో ఉంది అతని పేరు. ఆయన కొద్దిగా ఏంటి గోవాలో అసోసియేషన్కి మీకు సంబంధం ఏమిటి, మేము ఎందుకు వేయాలి, కొద్దిగా వికృతంగా మాట్లాడాడు. దాంతో మేము కొద్దిగా పౌరుషం అయ్యి అట్లా చేయాల్సి వచ్చింది. అట్లా జరిగింది, చేయించాను. దానికి కాకాని జిల్లా రాజకీయ నాయకుడుగా ఇక్కడ ఆంధ్రరత్న భవనం అని ఒకటి ఉండేది, దాంట్లో ఒక రూమ్లో ఉండేవాడు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ ఆఫీస్ అప్పుడు కూడా కాంగ్రెస్ ఆఫీసే. ఇది నేను చెప్పేది 1955లో. అప్పుడు కూడా ఆయన అట్లా ఆయన నా రాజకీయ ఇది ఒక గొప్ప పరిణామంగా భావించాడు, కానీ ఒక వికృత భావంగా భావించాలి. ఆయన నాలో ఉన్న పౌరుషాన్ని ఆయన గ్రహించాడు. వీళ్ళలో దేశం అంటే ఒక ఎమోషన్ ఉంది, స్వాభిమానం ఉంది, చేయాలనేటువంటి కోరిక ఉందనేటువంటి ఆయన గ్రహించాడు. అట్లా ఇక్కడ అయిపోయిన తర్వాత ఆయనతో పాటు ఢిల్లీ వెళ్తున్నాడు 1960లో. ఆ తర్వాత మధ్యలో చాలాసార్లు యువజన క్యాంపులని పెట్టాడు భారత్ సేవక్ సమాజ్ తరఫున. ఆ క్యాంపుల్లో నన్ను ప్రత్యేకంగా పిలిచేవాడు, నా చేత పెట్టించాడు. ఎస్ఆర్ఏ కాలేజీ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి నూజివేడి యువతల, అట్లాగే నందిగామ దగ్గర, పేర్లు గుర్తురావట్లేదు, తిరువూరు దగ్గర 3 క్యాంపులు పెట్టాను నేను, యువజన క్యాంపులు. కాకాని వెంకటరత్నం గారి ప్రోద్బలంతో అవి నాలో ఉన్నటువంటి ఒక కొత్త కోణాన్ని ఆయన గ్రహించాడు. అట్లా ఆంధ్ర యూనివర్సిటీలో చేరితే నన్ను అక్కడ 3-4 నెలల్లోనే నన్ను సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారంటే ఈ లయోలా కాలేజీ వాడు సిండికేట్ మెంబర్ అయ్యి నేను అక్కడ చదువుతున్నాను తెలిసి నన్ను తీసేయాలని చెప్పేసి సిండికేట్లు తీర్మానం చేయించాడు. గత అనుభవం మీరు ఆ లయోలా ఘర్షణ గోవా ఎడ్యుకేషన్ దానికి సంబంధించి ఒక కక్షపూరితంగా మీ మీద స్టూడెంట్గా నేను పనికిరాలని, నేను రౌడీని, రౌడీని ఎట్లా చేర్చారని చెప్పి తీసేస్తే నాకేం చేయాలో తెలియలే. అప్పుడు నేను కాకాని వెంకటరత్నం గారికి హైదరాబాద్లో రైలు ఎక్కి హైదరాబాద్ వెళ్ళి విశాఖపట్నం నుంచి రైలు ఎక్కి వెళ్ళి 5 గంటలకు, ఉదయం 5 గంటలకి ఆయన తలుపు కొట్టాను. కాకాని వెంకటరత్నం గారు ఆయన అప్పుడు నిద్ర లేచాడు. నేను లేపాను ఆయన్ని నా తలుపు కొడుతూ. ఆయన బనీన్తో లేచి వచ్చి, అరే ఇప్పుడు వచ్చేవేంట్రా అన్నాడు. ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో 126 నెంబరు, ఫస్ట్ ఫ్లోరు, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్. ఇప్పుడు వచ్చేవేంట్రా అన్నాడు. ఇట్లా నన్ను సస్పెండ్, హోయ్ నిన్నెవడరా సస్పెండ్ చేసేది, పద. ఆయన బనీల్లో ఉన్నాడు, నిద్ర లేచాడు, ఇంకా ముఖం అడగలేదు, పద అన్నాడు. ఆయన ఉన్నటువంటి కోణం చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎవరన్నా ఒక మంచి కుర్రాడిని గ్రహించాడంటే అతన్ని ఆల్ అవుట్ సపోర్ట్గా ఉండేవాడు అనమాట అండి. అప్పుడు కాదండి మీరు మొంగ అడగండి, మీరు వెళ్దామండి, ఎక్కడికి వెళ్దామని తెలియదు నాకు, ఏం చేస్తాడో తెలియదు నాకు. అప్పుడు గబగబా మొంగడిగాడు చూసి ఎమ్మెల్యే కోర్సులో పెసరట్టు తిన్నాడు, రిక్షా ఎక్కితే రిక్షా పైకి లేచింది. ఆయన చాలా అజాన్బాహుడు. ఆ రోజుల్లో ఆయనకి కారు లేదు, ఆయన కారు ఎప్పుడూ లేదు. ఒక వ్యాన్ ఉండేది, 20 సంవత్సరాల పాటు ఉండేది ఆ వ్యాను. ఆ రెండో కారు లేదు ఆయనకి ఎప్పుడు. ఆ వ్యాన్ విజయవాడలోనే ఉండేది. హైదరాబాద్లో ఎమ్మెల్యేగా ఆయనకి కారు లేదు, రిక్షాలో తిరిగేవాడు. విజయమంత్రి ఎస్బీబీ పట్టాభరామారావు అనే ఆయన దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గరే, ఎక్కడరా పట్టాభరామారావు ఎక్కడరా అన్నాడు. నేను ఎట్రా ఇది అనుకుంటే ఆయన ఎవరో పరిగెత్తుకొచ్చి బాత్రూంలో ఉన్నాడండి మంత్రి గారు అని చెప్పాడు. పిలవరా అన్నాడు. వచ్చి కూర్చున్నాం. ఎట్లా మీ యూనివర్సిటీ ఎట్లా, ఈ కుర్రాడు ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న కుర్రాడు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు, వీళ్ళ నా తండ్రి స్వాతంత్ర సమరయోధుడు, కాక ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని ఎట్లా మీరు సస్పెండ్ చేస్తారా అని ఆయన మీద పెద్దగా మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఆయనకేం తెలుసు పాపం, ఆయన ఎస్పీ పట్టాభరామారావు అసలు ఏం తెలియదు, అసలు బ్యాక్గ్రౌండ్ తెలియదు, నేను ఎవరినో తెలియదు, అసలు సందర్భం ఏంటో తెలియదు, సందర్భం కూడా తెలియదు కదా అని కూర్చోండి అని
ఆయన మధ్య కూర్చోబెట్టి చెప్పండి ఏమిటి అసలు ఏం జరిగింది అంటే ఆయన కూడా వెంటనే కాకాని నరసింహ గారు అంటే ఆ రోజుల్లో అంత గౌరవం ఉండేది మంత్రులు దగ్గరికి. వెంటనే ఆయన ఫోన్ తీసుకుని వైస్ ఛాన్సలర్ గారికి ఫోన్ చేసి ఏమయ్యా ఆ వైస్ ఛాన్సలర్ గారు నాకు గుర్తొచ్చిందండి ఆ లయలా కాలేజీ అతను ఫాదర్ పేరు ఏదో ఉంది, ఆయన ఇట్లా ఇన్సిస్ట్ చేశాడు ఈ కుర్రాడిని సస్పెండ్ చేయాలని, మాకు వివరాలు తెలియదు, ఆయన చెప్పిన దాని ప్రకారం మేము సస్పెండ్ చేశాము, ఇట్లా మీరు చెప్తున్నారు కాబట్టి నన్ను వచ్చి కలవమనండి ఆ కుర్రాడిని, నేను చూస్తాను ఏం చేయాలో ఏం చేయొచ్చు. అట్లా మంత్రి గారు చెప్పిన తర్వాత నేను మళ్ళీ కాకాని గారు నన్ను వెళ్ళమనడానికి వెళ్ళి వైస్ ఛాన్సలర్కి కలిస్తే ఆ వైస్ ఛాన్సలర్ నన్ను కలుస్తానికి గంటన్నర పట్టింది ఆయనకు వస్తాను బయటికి. ఐడ్లో రైల్వే స్టేషన్ దిగ్గానే ఆయన ఇంటికి వెళ్ళాను వైస్ ఛాన్సలర్. సో అట్లా ఆ తర్వాత ఆయన కాకాని నరసింహ గారు నేను జవహర్లాల్ నెహ్రూ గారిని ఢిల్లీలో ట్రైన్లో కలిసి వెళ్ళాం. వెంకటరత్న గారు మీరు? నేను వెంకటరత్న గారు నెహ్రూ గారిని కలిసాం ఇద్దరం. అప్పుడు ఏం చదువుతున్నారు మీరు? యూనివర్సిటీ? నేను యూనివర్సిటీలో ఎంఏ, అప్పుడు యూనివర్సిటీలో ఎంబీఏలో చేరిన వాడిని తీసేసి రూరల్ డెవలప్మెంట్ అని ఎంఏ రూరల్ డెవలప్మెంట్లో చేర్చారు ఆ సందర్భంగా. సరే అది వేరే విషయం అనుకోండి. అయితే కాకాని గారి సంగతి వచ్చేదలికి ఆయన ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి. నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు ఆయన పచ్చ పెంకుతో సొంతగా రాశాడు ఉత్తరం, నువ్వు వచ్చేసే తిరిగి, నాకు యువకులు ఎవరు లేరు నా దగ్గర. మీ అమెరికా అడ్రస్కి రాశాడు అడ్రస్కి ఇన్లాండ్ కవర్లో ఆయనే పచ్చంకితో రాసి నువ్వు వచ్చేసేయాలి, నాకు ఎవరు లేరు ఇక్కడ, కుర్రవాళ్ళు ఎవరు లేరు, నువ్వు జారాలి అని రాశాడు. నేను చివరిలో ఉన్నాను, పిహెచ్డి చివరిలో ఉన్నాను, 6 నెలలు టైం పడుతుందని చెప్పాను, రాలేకపోయాను. సరే ఈలోపు ఆయన మంత్రి అయ్యాడు. ఇక్కడ ఎలక్షన్ కమిటీ మెంబరు ఆయనకి మూర్తిరాజు గారని మధ్యలో పోటీ జరిగింది, చాలా పెద్ద పోటీ. ఆయన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అవటం, తర్వాత మంత్రి అవటం. అప్పుడు ఏం చేయాలి ఎట్లా చేయాలి అని నన్ను కురియన్ గారిని కలుస్తానికి నేను ఎట్లా ఏర్పాటు చేశాను. కురియన్ గారితో మీటింగు ఆయన తీసుకెళ్ళి, ఈ పాల విప్లవం, ఆయనకి పేద ప్రజలంటే అమితమైన ప్రేమ అండి. మహిళలు ముఖ్యంగా, పిల్లల ముఖ్యంగా, వీళ్ళంటే సామాన్య ప్రజల కుటుంబాల్లోంచి వచ్చిన వ్యక్తులంటే, స్వతహాగా జీవించేటువంటి కుటుంబాలంటే ఆయన ఒక 4వ తరగతి 5వ తరగతి చదివి ఒక చెరుకు బండిలో కేసీపీ ఉయ్యూరుకి తోలేవాడు. అసలు అక్కడి నుంచి ఆయన జీవితం ఎక్కడ ప్రారంభమైందంటే చెరుకు బండి తోలికెళ్ళేవాడు. ఓ రోజు చెరుకు బండిలో లైన్లో వాడు ఇట్లా గేట్ దగ్గర వాడు లైన్లో పంపట్ల లోపలికి, ఈయన వెళ్ళి వాడిని అరిశాడు, నువ్వు ఏంటి లైన్లో వచ్చావు, మేము పొద్దున్న 4 గంటలకు వచ్చాను, 4 గంటల నుంచి నేను ఇక్కడ ఉన్నాను, నా బండి వెళ్ళకుండా నువ్వు ఇప్పుడు వచ్చిన వాడిని పంపావు లోపలికని ఆయన మీద అరిశాడు. అట్లా ఆయన లీడర్ అవడానికి కారణం ఆ ఘటన. అట్లా చెరుకు రైతులకి ఆయన జీవితాంతం చెరుకు రైతుల అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆయన నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీలు రైతులందరికీ ఆయన ఒక నాయకుడిగా ఉండేవాడు. అదొక చరిత్ర. యూపీలో చరణ్ సింగ్ గారు ఎట్లయితే అయ్యాడో, ఇక్కడ ఆంధ్రాలో కాకాని నరసింహ గారు కూడా అదే రీతిలో నాయకుడిగా ఉండేవాడు. సరే అది అయిన తర్వాత ఆయన అనేక కార్యక్రమం, నేను అమెరికా నుంచి రాగానే నన్ను ఫస్ట్ ఆయన ఏంటంటే నాతో పాటు రా, నేను జంక్షన్ వెళ్తున్నాను, అక్కడ ఏం జరిగిందో చూపిస్తాను నీకు, ఈ డైరీ డెవలప్మెంట్ మీద నాకు చూపిస్తానికి నన్ను తీసుకెళ్ళాడు వెంట. ఆయనతో పాటు కలిసి వెళ్ళాను, ఆయనతో తిరిగాను. అట్లా కురియన్ గారిని ఏదో కల్పించే ప్రయత్నం చేసి అడిగారు ఆయన. కురియన్ గారు చూపిస్తాం కాదు, ఆయన ఎట్లా పట్టాలో, ఈ కేంద్రాలు ఎట్లా గ్రామాల్లో సంపదని నలుగురికి పంచటం ఎట్లాగో, ఎవరికి ఎట్లా సృష్టించాలో, కింద నుంచి ఎట్లా సృష్టించాలో, సామాన్యులకి ఎట్లా సహాయపడవచ్చో, వాళ్ళందరికీ వాళ్ళే సెల్ఫ్ సస్టైన్ మోడల్గా ఒక కొత్త మోడల్ని ఇతర గుజరాత్లో జరుగుతున్నది. ఆంధ్రాకి తీసుకొచ్చిన
గొప్ప కార్యక్రమం అది. దాని గురించి పెద్దగా నేను ఎక్కడ చదవలేదు, వినలేదు. కాకాని రత్నం గారి పాత్ర ఎంత గొప్ప పాత్ర ఆయన వహించాడు అనేది అప్పుడు ఆ టైంలో. అట్లా ఇంకా చాలా చేశాడు ఆయన. అయితే మనం ఆయన అన్నిటిలోనే మనం చెప్పుకోవడం రాదు. అయితే ఆయన చివరిలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన సుబ్బారావు, ఇంకో మినిస్టర్ ఉండేవాడు, కల్లూరు సుబ్బారావు గారు, ఆయన పూర్తి పేరు గుర్తురావట్లేదు నాకు. ఇంకా 3 మంత్రులు కలిసి పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రం అయితే బాగా అభివృద్ధి చెందుతుందని నమ్మిన నాయకుడు కాకాని వెంకటరత్నం. అంతేకాదు, ముఖ్యంగా ఈ కోస్టల్ జిల్లాల్లో ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఎన్నో గ్రామాల్లో స్కూల్ పెట్టించి వాళ్ళ చేత మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిస్తానికి కారకుడు కాకాని వెంకటరత్నం. ఎంతోమంది అమెరికా వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంటానికి కారణం కాకాని వెంకటరత్నం. వీళ్ళందరూ కూడా ఇంతమంది వెళ్ళిన తర్వాత ఆయనకి అదంతా గుర్తొస్తే, ఇంతమందిని మనం పంపాము, ఇంతమంది శక్తివంతులయ్యారు, మరి మనం ఇక్కడ ప్రాంతంలో గ్రామాల్లో అభివృద్ధి కనపడతలేదు, చేయాలి అనేటువంటి కాంక్ష ఆయనకి నమ్మాడు పూర్తిగా. ప్రత్యేక రాష్ట్రం అయితే మనం ఇంకా బాగా అభివృద్ధి చెందుతామని ఆయన ప్రత్యేక రాష్ట్రం ఎప్పుడైతే ఈ నినాదం, ఈ అవకాశం వచ్చిందో అప్పుడు దాన్ని తీవ్రతరంగా దానికి నాయకత్వం వహించాడు. మంత్రివర్గంలోంచి కొంతమంది మంత్రులు తీసుకుని ఈ ప్రాంతానికి చెందిన మంత్రుల్ని పివి నరసింహరావు గారికి కన్విన్స్ చేసి బయటకు వచ్చాడు. అయితే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు, అది వేరే విషయం. అయితే పివి నరసింహరావు గారికి ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చినాయి. నువ్వేదో రకంగా ఈ ఇష్యూని సాల్వ్ చేయాలి అనేటువంటి దానికి ఎంతోమంది కృషి చేశారు. ఈ కాకాని వెంకటరత్నం గారిని, మిగిలిన 2 మంత్రులు, వాళ్ళ పేర్లు గుర్తురావట్లేదు నాకు ఇమీడియట్గా, వాళ్ళని కలుస్తానికి. అయితే చాలామంది ఆ విమానం దిక్కుండా గన్నవరం విమానాశ్రయంలో ఆ పివి నరసింహరావు గారు వస్తున్న విమానాన్ని దిక్కుండా చేయడం కోసం విమానాశ్రయాన్ని అంతా పిల్లలు, కాకాని అంటే చాలా అమిత ప్రేమ యువకులకి, ముఖ్యంగా కాలేజీలో చదువుతున్న వాళ్ళకి, గ్రామాల్లో ఉంటున్న వ్యవసాయదారులకి ఎంతో ప్రేమ. ఎందుకంటే ఆయన వ్యవసాయదారుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు, సాధించాడు, గొప్ప నాయకుడిగా తయారైనటువంటి, స్వతహాగా ఆయన ఎవరు సహాయపడినటువంటి వ్యక్తి కాదు, ఎవరి ద్వారా వచ్చిన వ్యక్తి కాదు. కాబట్టి ఆయన చివరిలో ఏమైందంటే, ఆ రోజు సాయంత్రం అప్పటి వరకు ఉన్నాడు గన్నవరం ఎయిర్పోర్ట్లో, వెళ్ళాడు ఆయన కూడా ఉన్నాడు అక్కడ. ఆ పివి నరసింహరావు గారి పిల్లలతో పాటు, యువకులతో పాటు చాలామంది యువకులు, ఆ యువకుల్లో చాలామంది ఇప్పుడు నాయకులు అయ్యారు అనుకోండి. తర్వాత అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత విజయవాడ సిటీ వచ్చి 1 గంట అయింది, ఆయనకి ఫోన్ వచ్చింది, పోలీసులు కాల్పులు జరిపారు. ఈయన తిరిగి రాగానే అక్కడి నుంచి పోలీసులు కాల్పులు జరిపారు అక్కడ విమానాశ్రయంలో, గన్నవరం విమానాశ్రయంలో, మీరు వాళ్ళందరినీ చెదరగొడటానికి. ఆ సందర్భంగా కొంత ఉధృత ఏర్పడింది పిల్లల మీద. ఈయనకి ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసిన వాడు ఎవడో ఈ పోలీసులు కాల్పులు జరిపారు, పిల్లలు చనిపోతున్నారు అని చెప్పాడు. ఈయనకి అది వినగానే ఉద్రేకం వచ్చేసి వెంటనే పరిగెత్తుకొచ్చి కారెక్కి పదండి అని వెళ్తున్నాడు. దారిలోనే చనిపోయాడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది ఆ సందర్భంగా. సో ఆంధ్ర రాష్ట్రానికి చనిపోయిన పొట్టి శ్రీరాములు గారు ముందు చనిపోయాడు. రాష్ట్రం వస్తానికి కారకుడు పొట్టి శ్రీరాములు గారు అయితే, ఈ కొత్త రాష్ట్రం వస్తానికి కారకుడు ఒక రకంగా చెప్పాలంటే కాకాని వెంకటరత్నం గారు. మొట్టమొదట ఈ రాష్ట్రం రావాలి, ప్రత్యేక రాష్ట్రం రావాలి ఆంధ్ర కోస్టల్ జిల్లాలకి అనేటువంటి తీవ్రాన్ని చేసింది కాకాని వెంకటరత్నం గారు. ఇంకా ఎంతోమంది ఆయనతో పాటు తీసుకువెళ్ళాడు. అయితే ఆయన అట్లా చనిపోతాడని ఎవరు ఊహించలే. ఆయన మర్నాడు ఇంతవరకు విజయవాడ సిటీలో ఎప్పుడూ కనీ విని ఎరుగని జనం దేశం మొత్తం నుంచి వచ్చారు.
ఒక ఎంజి రామచంద్రన్ చనిపోతే మద్రాసులో అట్లా జరిగింది, అంతమంది వచ్చారు. సో ఒక చరిత్ర కాకాని వెంకటరత్నం ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించాడు. ప్రజలు తమంతరికి తమే ఎట్లా రాజకీయ నాయకులు అవ్వచ్చు, కొన్ని కృషి చేయొచ్చు, కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు అనేది నిరూపించాడు. కాకాని వెంకటరత్నం గారి మరణ వార్త ఆ ఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారండి? అప్పుడు జరిగినప్పుడు నేను బరోడాలో ఉన్నాను. అప్పుడు ఉదయం 6 గంటలకి ఆల్ ఇండియా రేడియోలో లాస్ట్ సెంటెన్స్ ఆంధ్ర ప్రఖ్యాత నేత కాకాని వెంకటరత్నం హృదయ జబ్బుతో చనిపోయాడని లాస్ట్ 1 సెంటెన్స్ 6 గంటల 2 నిమిషాలకి విన్నాను. గుజరాతీ హిందీలోనా? బరోడాలో ఉన్నప్పుడు. ఓకే. ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో విని వెంటనే నేను వెళ్ళాలి. ఎట్లా? ఆదివారం. అప్పుడు ఆ రోజు బరోడా నుంచి బాంబేకి ఫ్లైట్లు రెగ్యులర్గా రోజు ఉండేవి కాదు, కొన్ని వారంలో 2 రోజులు 3 రోజులు ఉండేది. నేను ఆ రోజు లక్కీగా ఫ్లైట్ ఉంది. వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ మేనేజర్ని రిక్వెస్ట్ చేస్తే ఆడు ఒప్పుకోలే. నేను రుజువు చూపించమంటాడు, ఎవరు చనిపోయారో ఏంటో చూపించి నేను చెప్తాను ఇట్లా. నెక్స్ట్ న్యూస్ బులెటిన్లో వస్తుంది అది ఆయన గురించి. అంటే వాడు ఫైనల్గా ఎట్లయితే వాడిని ఒప్పించాను. బాంబేకి వచ్చి బాంబేలో ఎయిర్పోర్ట్ మేనేజర్ని కలిసి మళ్ళీ వాడిని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. టికెట్ లేవు హైదరాబాద్ వస్తానికి. హైదరాబాద్ వచ్చాను. మొత్తానికి ఇచ్చాడు టికెట్ లాస్ట్లో. హైదరాబాద్ నుంచి బాంబే నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో దిగ్గానే ఆంధ్ర యాజిటేషన్ జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వస్తానికి దారులన్నీ బంద్ ఈ యాజిటేషన్ వల్ల. ఏం చేయాలి? అది ఆదివారం. ట్యాక్సీ వాడు ఎవరు రానంటున్నాడు, ఎవరు బస్సులు లేవు, ఏం లేదు. సరే వస్తుంటే నాకు ఒక ఫోర్డ్ ఫౌండేషన్ ఆఫీస్ కనపడింది. ఫోర్డ్ ఫౌండేషన్ ఆఫీసు ఎయిర్పోర్ట్ నుంచి అది పాత ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే అక్కడ బేగంపేట పేర్లు గుర్తురాట్లు నాకు. అక్కడ ఒక కొన్ని వెహికల్స్ నిలబడి ఉన్నాయి. అక్కడ ఆపమన్నాను. అక్కడ ఆగాను. ఆగి వెళ్ళి ఆ డ్రైవర్ని అడిగాను, బాబు నేను ఫలానా, నా పేరు ఇది, నేను ఇంతకుముందు ఆ ఫోర్డ్ ఫౌండేషన్లో నేను ఎప్పుడో అంతకుముందు 5-6 సంవత్సరాల కిందట నేను పనిచేశాను ఢిల్లీలో ఎప్పుడు. సరే నేను ఫలానా వాడిని, నేను ఇట్లా విజయవాడలో నాకు కావాల్సిన నాయకుడు చనిపోయాడు, వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, నేను తీసుకెళ్ళాలి మీరు అంటే. వాడు అన్నాడు, ఇవాళ ఆదివారం అండి, మాకు పర్మిషన్ లేకుండా మేము ఎట్లా వస్తాము, వెహికల్ వోక్స్ వాగన్ అని ఒక చిన్న వెహికల్ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఒక 4-5 డ్రైవర్లు కూర్చుని ఉన్నారు. వాళ్ళలో ఒకడు, దారి బంద్ అయిపోయిందండి, సూర్యాపేటలో నుంచి అవతలకి వెళ్తాం కష్టం, దాటడం కష్టం, అక్కడ వెళ్ళనట్లేదు అది ఏం చెప్పాడు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. మొత్తానికి ఎట్లయితే నేను చెప్పాను, ఇట్లా నాది పరిస్థితి గంభీరం, నేను వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎంత కావాలని అంత ఇస్తాను నేను అని చెప్పేసి వాడిని కన్విన్స్ చేసి, వాడు ఆదివారం అయినా వాడు కూడా నాకు మళ్ళీ మొండిగా ఒప్పుకుని సూర్యాపేటకి ముందే వాడు ఏం చేశాడంటే రైట్ సైడ్ తీసుకుని కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి సూర్యాపేటను తప్పించి సూర్యాపేట అవుట్స్లో మళ్ళీ బయటకు వచ్చాడు, రోడ్ ఎక్కాడు. సరిగ్గా 5 గంటలకు విజయవాడ వచ్చాను ఆ రోజుని. నేను వచ్చేదానికి అప్పుడే క్రెమేషన్ అయిపోయింది. కృష్ణానది ఆ బ్రిడ్జ్ కింద లోయర్లో తిరిగి వస్తున్నారు. నేను అప్పుడు వాళ్ళకి ఎదురుగా వెళ్ళాను. అప్పుడు ఆ నాయకులందరూ నన్ను తీసుకుని ఈ గెస్ట్ హౌస్, జెడ్పీ గెస్ట్ హౌస్ అని ఉండేది ఇక్కడ, ఇప్పుడు అది హోటల్ ఏదో ఉంది, అక్కడికి వచ్చి అక్కడ సమావేశం పెట్టారు, నన్ను మాట్లాడుకున్నారు. అప్పుడు మాట్లాడాను. సో అది ఒక దుర్ఘటన, మర్చిపోలేనటువంటి సంఘటన. అది కాకాని వెంకటరత్నం గారంటే నాకు ఒక విధంగా కొత్త లైఫ్, కొత్త ఆలోచనల్ని, కొత్త క్రియాశీలతని కలిగించినటువంటి గొప్ప నాయకుడు. నన్నే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా
జిల్లా పరిషత్తు అనే జిల్లా అప్పుడు అంతకుముందు బోర్డు, జిల్లా పరిషత్ రాకముందు బోర్డులు ఉండేవి, డెవలప్మెంట్ బోర్డ్స్ లాగా. ఈ విద్యని ఎట్లా అభివృద్ధి చేయాలి అనే దానికి ఒక కొత్త మోడల్, దేశంలోనే ఒక కొత్త మోడల్ ఆయన ఇచ్చాడంటే అతిశయోక్తి కాదు అది. అది ఈ రోజుకి కూడా లెక్కల్లో కనపడుతుంది. ఎన్ని గ్రామాల్లో ఎన్ని స్కూల్స్ పెట్టాడు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని రంగాల్లో వాళ్ళు ప్రసిద్ధి చెందారు. అయితే గ్రామాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. అదొక తీరు అనుకోండి. అది గ్రామాల అభివృద్ధి ఎంతవరకు జరిగింది ఆయన ఆ తర్వాత అనేది ప్రశ్నించాల్సిన విషయం ఈరోజు కూడా. అందుకే నేను ఈ ఔటర్ రింగ్ రోడ్కి కాకాని వెంకటరత్నం పేరు పెట్టాలనేటువంటి ప్రతిపాదన చేశాను ఈ మధ్యన. వ్యాసం రాశారు. ఈ మధ్యన చేశాను. ఆయన ఒక స్ఫూర్తి. ఆయన ఈరోజు కూడా ప్రజల్లో, ముఖ్యంగా పిల్లల్లో స్ఫూర్తి కలగజేయాల్సిన లక్షణాలు, వ్యక్తిత్వం. ఒక వ్యక్తిత్వం అంటే ఏమిటి, వ్యక్తిత్వం ఎట్లా వస్తుంది పిల్లల్లో, ఎట్లా కలగజేయవచ్చు అనేదానికి ఆయన ఒక నిదర్శనం. ఒక కుగ్రామం నుంచి, ఒక చిన్న కుటుంబం నుంచి, ఒక బండి దోలే, రెండేండ్ల బండి దోలే రైతు దగ్గర నుంచి దేశంలో ఒక గొప్ప నాయకుడు ఎట్లా అయ్యాడు. దేశంలో నాయకుడు అవటం కాదు, ఎంతోమంది కుటుంబాలను ఎట్లా ఆయన సెల్ఫ్ సర్వింగ్గా చేశాడు అనేదానికి ఒక మోడల్. సంపద సృష్టి అంటారు. ఇప్పుడు ఆయన ఎట్లా సృష్టించాడు, సంపదనే కాదు వ్యక్తిత్వాలను సృష్టించాడు, నాయకుల్ని సృష్టించాడు, నాయకులకు నాయకుడు అయ్యాడు. చాలామంది ఆయన ఎమ్మటప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఎంట, ఆయన ఎమ్మట, ఆయన పిలవకపోయినా కానీ అంటూ ఉండేవాళ్ళు. ఇంకా ఎంతోమంది గ్రామ నాయకుళ్ళు ఆయన ఎమ్మట ఉండేవాళ్ళు. అన్ని కులాలు అతీతంగా ఆయన ప్రవర్తన ఉండేది. ఆయన ఎవరో ఆయన మీద కుల నాయకుడు అని గడ్డ వేయలే. సో ఒక గొప్ప ఆదర్శ నాయకుడు ఆయన కాకాని వెంకటరత్నం గారు. కాకాని వెంకటరత్నం గారి గురించి ఇంత లోతైన విషయాలు ఏ పుస్తకాల్లో ఎతికిన దొరకని అంశాలని విజిల్ ప్రేక్షకుల కోసం, ఇది నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఉన్నా లేకపోయినా కాకాని వెంకటరత్నం జీవితానికి సంబంధించి, ఆయన ఉన్నత ఆశయాలు భావాలకి సంబంధించి ఈ విజిల్ డాక్యుమెంట్ డిజిటల్ డాక్యుమెంట్గా ఫరెవర్గా ఉంటుంది. ఆ అవకాశం మీరు విజిల్కి కల్పించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలండి. నమస్కారం. ఇది కాకాని వెంకటరత్నం గారు అంటే ఏమిటనే తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అందరి మీద. ఎందుకంటే అది అందరికీ సహాయపడేటువంటి విశేషత.